ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో నాదెండ్ల భాస్కర్రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23లో గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్రావు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. 1935 జూన్ 23వ తారీఖున గుంటూరులో జన్మించినటువంటి నాదెండ్ల భాస్కర్రావు 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1978 నుంచి 89 వరకు ఎమ్మెల్యేగా నాదెండ్ల కొనసాగారు. 1984లో ఏదైతే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో నాదెండ్లకు సంబంధించి ఆయన వ్యవహార శైలి, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి విధానం మీద ఆ రోజుల్లో ఎలాంటి చర్చ జరిగినంతా కూడా చూసాం. ప్రస్తుతం తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చినటువంటి నాదెండ్ల పూర్తిగా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. కొంతకాలంగా ఏదైతే మీడియా కూడా టచ్ లో ఉన్నటువంటి వ్యక్తి కొంత అనారోగ్య కారణంతో ఆరోగ్యపరంగా అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించినప్పటికీ, ఆయనకు అవసరమైనటువంటి ఉన్నతమైనటువంటి వైద్యం అందించినప్పటికీ నాదెండ్ల భాస్కర్రావు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన మృతి చెందారు. మొత్తంగా ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాదెండ్లకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి సమయంలో ఆయనకి కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత కూడా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా నాదెండ్లకి టచ్ లో ఉండేవాళ్ళు. నాదెండ్లకి మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో కూడా పట్టుంది. ఎప్పటికప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆయన స్పందిస్తూ ఉంటారు. తాజాగా మీడియాతో కూడా అనేక సార్లు ఆయన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అవి పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. ఇప్పుడు అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.